రీతిగా చూస్తున్నాం. ఆ ఆత్మ ఎక్కడికి పోతుందంటే దేవుని నమ్ముకోకుండగా, మారు మనసు పొందకుండగా, దేవుని మందిరానికి వెళ్ళకుండగా, బలారాధనలో చేయి వేయకుండగా నువ్వు లోకములోనే ఉండి చనిపోతే, నువ్వు చనిపోయిన తర్వాత పాతాళం అనేది ఒకటి ఉన్నది. ఆ పాతాళములోనికి వెళ్ళిపోతావని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే పాతాళములోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు రాకడ వచ్చినప్పుడు పాతాళములో ఉన్న నిన్ను అగ్నిగుండములోనికి తీసుకొని వెళుతాడు. అగ్నిగుండములో నువ్వు ఎలాగ ఉంటావంటే భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తుంటావు, భయంకరమైనటువంటి చీకటి, భయంకరమైనటువంటి ఏడుపు అక్కడ నువ్వు అనుభవిస్తూ ఉంటావు. నువ్వు కాలిపోతూనే ఉంటావు, నువ్వు బాధపడుతూనే ఉంటావు, నువ్వు కేకలు వేస్తూనే ఉంటావు, నువ్వు శ్రమ అనుభవిస్తూనే ఉంటావు. నన్ను కాపాడండి అన్నా కూడా ఎవరు నన్ను కాపాడారు? అగ్నిగుండములో అంత కేకలు, అంత కుడుబొమ్మలు వినిపిస్తూ ఉంటాయి. అగ్నిగుండములోనికి వెళ్ళేవారు ఎవరంటే ఈ లోకములో దేవుని నమ్ముకోకుండగా, దేవుని మందిరానికి వెళ్ళకుండగా, బాప్తిసము తీసుకోకుండగా, ఇదిగో నా జీవితము నాదే, నాకంటే ఎవరు గొప్పవారు లేరు, ఇదిగో నాకు ఏ దేవుడు లేడు, నేను ఎవరిని ఆరాధించనని నువ్వు మూర్ఖముగా జీవించావంటే ఒకరోజు చనిపోయిన తర్వాత నువ్వు కడిపోయి వెళ్ళిపోతావు అన్నటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి వ్యక్తివై ఉన్నావని పరిశుద్ధ గ్రంథము ఈ రోజు నీకు తెలియపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అదే విధముగా పరిశుద్ధ గ్రంథములో ఒక ధనవంతుడు ఉన్నాడంట. అయితే ధనవంతుడు చాలా విస్తారమైనటువంటి పంటను వేశాడు. పంటను వేసినప్పుడు ఆ ధనవంతునికి విస్తారమైనటువంటి పంట పండిందంట. పండిన తర్వాత ఆ ధనవంతుడు అనుకున్నాడంట, నిజంగా నేను వేసినటువంటి పంట చాలా సమృద్ధిగా పండిపోయింది, నేను వేసిన పంట చాలా 100 60 30 పండించిపోయింది. అయితే నేను పండించినట్టుగా ఈ ఊర్లో ఎవరు పండించలేదు, నాకు వచ్చినటువంటి పంట ఈ ఊర్లో ఎవరికి రాలేదని చెప్పుకొని ఆ ధనవంతుడు ఏం చేశాడంటే తను వేసినటువంటి పంటను చూసుకొని మురిసిపోతా ఉన్నాడంట. విస్తారమైన పంట వచ్చింది, విస్తారమైన ధాన్యము సమకూర్చబడింది, అది కొట్లలో నింపేశాడు. కొట్లలో నింపేసినా కూడా ఇంకా మిగిలిపోయింది ధాన్యము. అయితే ఆ ధాన్యాన్ని ఇంకా కొత్త కొట్లను కట్టి ఆ కొట్లలో నా ధాన్యాన్ని ఉంచుకోవాలని చెప్పేసి అతడు క్రొత్త వాటిని కట్టించి వేసి దాంట్లో ఉన్న ధాన్యము సమృద్ధిగా ఉంచి వేశాడు. అయితే ఆ ధాన్యాన్ని చూసి ధనవంతుడు మురిసిపోతున్నాడు. ఆ ధాన్యాన్ని చూసి ధనవంతుడు ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను బ్రతికిన కాలమంతా ఈ ధాన్యముతోనే తిని త్రాగి సంతోషించి తృప్తిగా ఉండొచ్చు. అయితే ఇతడు దేవుని నమ్ముకోలేదు, దేవుని గురించి ఎరగలేదు. అయితే ఈ పంటనిచ్చింది ఎవరు నాకని ఎరగలేదు, ఈ ధాన్యమునిచ్చింది ఎవరు నాకని ఎరగలేదు, నన్ను పుట్టించింది ఎవరని తెలుసుకోలేదు, నన్ను ఇంత పెద్దవాడిగా చేసింది ఎవరని తెలుసుకోలేదు. కానీ అంత పెద్దవాడైన తర్వాత ఒక చేను వేసి విస్తారమైన పంటను పండించుకొని కొట్లలో ధాన్యాన్ని నింపుకొని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడంట. ఏమని చెప్పుకుంటున్నాడో తెలుసా? ఆ ధాన్యాన్ని చూస్తూ మురిసిపోతూ, ఓ ప్రాణమా, ఓ ప్రాణమా, నువ్వు బ్రతుకు కాలమంతా, నువ్వు చనిపోయేంత వరకు నువ్వు తినుము త్రాగుము సుఖించుమని తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడంట. ఈ ధనవంతుడు తన ప్రాణముతో, నా ప్రాణమా నువ్వెంతవరకు ఎంత కాలము జీవిస్తావో, నువ్వెప్పుడు చనిపోతావో అంతవరకు కూడా నువ్వు తినుము త్రాగము సుఖించుము, ఇదే చెయ్యి, మాత్రం వేరేది చెయ్యవద్దని చెప్పేసి తన ప్రాణముతో ఆ ధనవంతుడు చెప్పుకుంటున్నాడంట. ఈ ధనవంతునికి దేవుని విలువేంటో తెలియలేదు, ఈ ధనవంతుని ఎవరు పుట్టించారో ఎరగలేదు, ఈ ధనవంతుని ఎవరు సృష్టించారో ఎరగలేదు, ఈ ధనవంతుడు దేవుడంటే ఎరగలేదు, దేవుడంటే తెలుసుకోలేదు. తన ధనము పైనే ఆశ పెట్టుకున్నాడు, తన ధాన్యము పైనే ఆశ పెట్టుకొని ఉన్నాడు. అయితే తన ప్రాణముతో చెప్పి సంతోషించి సుఖముగా సుఖభోగాలకు లోకములో అనుభవిస్తూ దేవుని మందిరానికి వెళ్ళకుండగా, దేవుని నమ్ముకోకుండగా, మారు మనసు పొంది బాప్తిసము తీసుకోకుండగా, బలలో చేయి వేయకుండగా అలా జీవించాడా? ఒక రోజు రాత్రి దేవుడు అంటున్నాడంట, ఓ ధనవంతుడా, నీకు పంటనిచ్చింది ఎవరు? ఇదిగో ధాన్యమునిచ్చింది ఎవరు? ఆ వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోలేకపోయావా? అయితే ధనవంతుడితో దేవుడు అంటున్నాడు, వెరివాడా, ఓ వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, అయితే ఈ రాత్రి నీ ప్రాణము తీసేసుకుంటున్నాను. నువ్వు పండించినటువంటి ధనం ఎవరిదవుతుంది? నువ్వు ఇచ్చినటువంటి ఆస్తి ఎవరిదవుతుంది? నువ్వు సంపాదించిన ధనం ఎవరితో నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? నీకు ఇచ్చినటువంటి ధాన్యము ఎవరితో నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? ఈ రాత్రి నీ ప్రాణము తీయబోతున్నా.
మురిసిపోతావా? ఈ రాత్రి నీ ప్రాణము తీస్తున్న నీ డబ్బును చూసి మురిసిపోతావా? ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ ధనం ఎట్టిపోతుందో, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసేసుకుంటే నువ్వు సంపాదించిన ఆస్తి ఎటు వెళ్ళిపోతుందో, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసేస్తే నువ్వు కొట్లలో నింపుకున్నటువంటి ధాన్యము ఏమైపోతుందో నువ్వు తెలుసుకోలేకపోయావని చెప్పేసి ఆ రాత్రి దేవుడు ఆ ధనవంతుని బెదిరించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. అందుకే సర్వలోకమును సంపాదించుకొని, సర్వలోకమంతా సంపాదించుకొని ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీకేమి లాభం అని బైబిల్ చెప్తున్నది. సర్వలోకములో ఉన్నదంతా నాది అని చెప్పేసి దాన్ని సంపాదించుకొని దేవుని నమ్ముకోకుండా చనిపోతే అది లాభకరము కాదని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. అయితే దేవుడు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. చాలండి, ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వన్నీ సంపాదించుకొని కొట్లలో నింపుకున్నావు కదా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే, ఈ రాత్రి నువ్వు చనిపోతే, నీ ఆత్మ నేను తీసుకొని వెళ్ళిపోతే నువ్వు సంపాదించినవన్నీ ఎవరివైతాయి? నువ్వు సంపాదించినవన్నీ నీ వెంట రావు కదా. నన్ను నమ్ముకోకుండా పాతాళానికి వెళ్ళిపోతున్నావా? నన్ను నమ్ముకోకుండా అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నావా? నా విలువేంటో తెలుసుకోలేకపోతున్నావా? నేనెవరినో తెలుసుకోలేకపోతున్నావా అని దేవుడు ఆ యొక్క ధనవంతునితోనే మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి ఎరగకుండా ఉన్నావా? దేవుని నమ్ముకోకుండా ఉన్నావా? దేవుని నమ్ముకొని కూడా దేవుని విడిచిపెట్టి నీ ఇష్టమైన పనులు చేస్తున్నావా? దేవుని నమ్ముకున్నానని చెప్పేసి లోకములో ఎంజాయ్ చేస్తున్నావా? దేవుని నమ్ముకున్నానులే, మారు మనసు పొందానులే, బాప్తిసము తీసుకున్నానులే, నాకు పరలోక రాజ్యం వస్తుందిలేని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు సినిమా చూసే, సీరియల్ చూసే, పాపము చేసే, వ్యభిచారము చేసే, జారత్వము చేసే, లోకములో అబద్ధములు ఆడితే, దొంగతనము చేసే, మోసాలు చేసే, అక్రమ అన్యాయాలు చేసే నువ్వెంతకాలము జీవించవు, నువ్వు తీర్పులోనికి వెళ్ళిపోతావని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. అందుకే దేవుని నమ్ముకున్న నీవు దేవునిలో ఎలా జాగ్రత్తగా ఉన్నావు? నువ్వు క్రమముగా ఉన్నావా, అక్రమముగా జీవిస్తున్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. అయితే నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు? దేవుని మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్త ఉందని అనుకుంటున్నావు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలాగున్నది, నీ చూపు ఎలాగున్నది, నీ నడక ఎలాగున్నది, నీ ప్రవర్తన ఎలాగున్నది అన్నిటిని దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు కాదు నీ జీవితం చూసుకోవాల్సింది, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉందో చూసుకోవాలి. బయటకు వచ్చినప్పుడు నా జీవితం సరిగ్గా ఉన్నదా లేదా, నా చూపు సరిగ్గా ఉన్నదా లేదా, నా ప్రవర్తన సరిగ్గా ఉన్నదా లేదా, నేను ఎక్కడైనా తప్పిపోతున్నానా, ఎక్కడైనా పడిపోతున్నానని నిన్ను నీవే రోజు పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ధనవంతుడు దేవుని నమ్ముకోలేదు, నన్ను ఎవరు పుట్టించారని తెలుసుకోలేదు, నన్ను ఎవరు కలుగు చేశారో తెలుసుకోలేదు, ఇంత ధాన్యం ఇచ్చింది ఎవరో తెలుసుకోలేదు, ఇంత పంటనిచ్చింది ఎవరో తెలుసుకోలేదు. అయితే ఒక్క రాత్రి దేవుడు బెదిరించాడు, ఈ రాత్రి నీ ప్రాణము తీసుకుంటున్నా, ఇదిగో ఇది ఏమవుతుందో, ఈ ధనము ఎవరిదో, ఈ ధనము ఎవరిదో, ఈ ఆస్తి ఎవరిదో, ఈ పంట ఎవరిదో నా గురించి నువ్వు తెలుసుకోలేకపోయావని ఆ రాత్రి దేవుడు ధనవంతుని అడిగాడు. ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు. బైబిల్ ఒక మాట ఉంది, ఒకడు 100 మంది పిల్లలు కని, ఒకడు 100 మంది పిల్లలు కని అతడు లోకములో సుఖానుభవం ఎరిగి అన్నిటినీ అనుభవించి అతడు దేవుని నమ్ముకోకుండా చనిపోతే, దేవుని ఎరగకుండా చనిపోతే, దేవుని మందిరానికి వెళ్ళకుండా చనిపోతే అతని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతే మేలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము, బైబిల్ ఉన్నటువంటి వారి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. ఒకటి 100 మంది పిల్లలు కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించును, అతడు సుఖానుభావము నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల అతని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి ఏమేలని నేను అనుకొనుచున్నాను. సొలొమోను రాజు చెప్తున్నాడు, ఇదిగో ఒకడు 100 మంది పిల్లలు కని చిరకాలము జీవించిన, దీర్ఘాయుష్మంతుడైపోయినా,
అతడు దేవుని నమ్ముకోకపోతే సుఖానుభావము ఎరగకయో, ఇదిగో సుఖానుభావం ఎరిగి చిరకాలము జీవించి 100 మంది పిల్లలు కని ఈ లోకములో దేవుని ఎరగకుండా చనిపోతే 100 మంది పిల్లల కన్నా ఏమి లాభమో? దీర్ఘాశ్వంతుడై చిరకాలము జీవించిన ఏమి లాభమో? అతడు సుఖానుభావము ఎరగక కష్టము చేసి పని చేసినా ఏమి లాభమో? అతడు సుఖమును అనుభవించినా ఏమి లాభమో? దేవుని నమ్ముకోకుండా ఎన్ని చేసినా ఎన్ని సంపాదించుకున్నా కూడా దేవుని ఎదుట అవన్నీ శూన్యమైన బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. మొట్టమొదటగా దేవునికి చోటు ఇవ్వాలి, దేవునికి స్థానం ఇవ్వాలి. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఎన్నైనా సంపాదించుకో, ఏమైనా నువ్వు తీసుకొచ్చుకో, దేవుని లేని జీవితము, దేవుని లేని బ్రతుకు వ్యర్థమని బైబిల్ చెప్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. అందుకే నువ్వు దేవుని కలిగి ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు దేవుని కలిగి ఉన్నావా? నువ్వు దేవుని దానమైనావా? నువ్వు దేవుని వాడమైనావా? లేకపోతే దేవునికి దూరముగా జీవిస్తున్నావా? బైబిల్ ఒక మాట ఉంది, నిజంగా పాపములో ఉండి పాపములో మరణిస్తే దేవునికి సంతోషము కాదు. వ్యభిచారములో ఉండి వ్యభిచారములోనే మరణిస్తే దేవునికి సంతోషము కాదు. దుష్టుడుగా ఉండి దుష్టత్వముతోనే మరణిస్తే దేవునికి సంతోషము కాదు. ఎవరైతే ఆ దుష్టత్వం అనే పాపం నుండి విడిపింపబడి నీతిగా జీవిస్తేనే దేవునికి సంతోషమని హెచ్కేలుతో దేవుడు చెప్పాడు. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు త్రాగుబోతుతనములో ఉండి త్రాగుబోతులోనే మరణిస్తే దేవునికి సంతోషము కాదు. ఇదిగో నువ్వు పాపములోనే ఉండి పాపములో మరణిస్తే దేవునికి సంతోషము కాదు. నువ్వు వ్యభిచారములోనే మరణిస్తే దేవునికి సంతోషము కాదు. దేవుని ఎరగకుండా సర్వలోకమును సంపాదించుకొని ఈ రాత్రి నీ ప్రాణం పోతే దేవునికి సంతోషము కాదు. ఎందుకంటే దేవుడు మనిషి పైన ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు, ఎన్నో కోరికలు కలిగి ఉన్నాడు. నా బిడ్డ నా రూపంలో చేయబడింది, నా పోలిక చొప్పున నేను చేసుకున్నాను. నా బిడ్డ నా మాట వింటది, నా చిత్తము చొప్పున చేస్తుంది, నన్ను సంతోష పెడుతుంది, నన్ను ఆనందపరుస్తుంది, ఇదిగో నా రాజ్యానికి వస్తుంది, నా కోసమే జీవిస్తుందని దేవుడు నీ పైన ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు, ఎన్నో కోరికలు కలిగి ఉన్నాడు, ఎంతగానో నీ పైన ఆశలు పెట్టుకొని ఉన్నాడు. నా బిడ్డ నా మాట వింటది, నా బిడ్డ నా చిత్తము చొప్పున చేస్తుంది, నా మాట వింటది, నన్ను సంతోష పెడుతుంది, నన్ను కాదని పోదు నా బిడ్డని. దేవుడు నీ పైన ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. ఆ ఆశలన్నీ పటాపంచులు చేసే వ్యక్తిగా నీ ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవునికి దూరంగా ఉన్నావా? దేవునికి సమీపముగా లేవా? దేవుని సంతోష పెడతలేవా? దేవుని ఆనందపరుస్తలేవా? దేవుని నువ్వు ఏడిపిస్తున్నావా? దేవుని దుఃఖపరుస్తున్నావా? దేవుని నిజముగా బాధపడుతున్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఏ విషయంలో నువ్వు దేవుని బాధపడుతున్నావు? ఏ విషయంలో దేవుని దుఃఖపెడుతున్నావు? నువ్వు ఏడిస్తే నీ తల్లి నిన్ను ఓదార్చవచ్చు, నువ్వు ఏడిస్తే నీ భర్త నిన్ను ఓదార్చవచ్చు. ఓ పురుషుడా, నువ్వు ఏడిస్తే నీ భార్య నిన్ను ఓదార్చవచ్చు. ఇదిగో తల్లిదండ్రులు ఏడిస్తే పిల్లలు ఓదార్చవచ్చు, అయితే పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులు ఓదార్చవచ్చు. కానీ దేవాది దేవుడు ఏడిస్తే, దేవాది దేవుడు బాధపడితే, దేవాది దేవుడు కన్నీరు కారిస్తే ఆయనను ఓదార్చే వారు ఎవరున్నారు? ఆయనకు ఎవరు లేరు, ఆయనకు తల్లి లేరు, ఆయనకు తండ్రి లేరు, ఆయనకు వంశావళి లేదు, ఆయనకు ఎవరు లేరు. ఆయన బాధపడితే ఆయనను ఓదార్చేవారు ఎవరు లేరు. అయితే నువ్వు ఏడిస్తే నిన్ను ఓదార్చేవారు ఎందరో ఉన్నారు, నువ్వు బాధపడితే నిన్ను ఓదార్చేవారు ఎందరో ఉన్నారు. అయితే నువ్వు దేవుని దుఃఖపెడుతున్నావా? దేవుని బాధపడుతున్నావా? దేవుని ఏడిపిస్తున్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అయితే అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకవద్దు, అలాంటి జీవితం నువ్వు జీవించవద్దు. దేవుని ఎదుట ఎలాగ ఉన్నావో నిన్ను నీవే పరీక్ష చేసుకోమని ఈ రాత్రి పరిశుద్ధ